ఏమంటున్నానంటే వసంత ఋతువు వచ్చిందంటే పక్షులకు కూడా నిఘా రాలిపోతాయి. నిఘా రాస్తే శీఘ్రం పనిచేస్తుంది. అయితే మనుషులకు కూడా మానసిక రోగాలు కానీ ఊరికే టెన్షన్ వాడు రంగు పెట్టుకున్నాడు వాడు తీసిపారేసి చైతన్యవంతం చైతన్యమాసం చైతన్యవంతంగా ఉండాలి. ఇంకా మానసికంగా ఉంటే కూడా బాగుండదు. అప్పటిదాకా మానవులకు శరీరం పొడిబారడం, కాలు చేతులు ముఖం పైన ఈ చలికాలం కొంతమంది శరీరంలో చిక్కుతుంటాయంట. కాలు బలుగుడు, చర్మం బలుగుడు అంత చిక్కుపోవడం ఇట్లా. అయితే ఈ వసంత ఋతువులో కూడా మన చర్మం కూడా దానికి బాగుంటుందని చెప్పని స్మూత్గా ఉంటుందని చెప్తున్నాడు. వాటి లెక్క పోయి కొత్త చర్మం వస్తుంది. ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలై పూత పిండలు పండ్లతో కలకాలాడుతాయి. శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు మానసికంగా కూడా చైత్రమాసం నుండి మానవులు పశుపక్షాదులకు ఉత్సాహం ఉంటుంది. వర్షాకాలం చలికాలంలో ఉండేదానికన్నా వసంత ఋతువు నుండి శరీరంలో ఒక విధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది. ఈ వసంతకాలంలో చురుకుదనం ఉంటుందట. చైత్రమాసంలో విష్ణుమూర్తిని పూజించి ఉగాదిని జరుపుకుంటారు. ఉగాది రోజున ఏం చేయాలి? నూతన సంవత్సరం కీర్తన ప్రారంభ ప్రతిగృహం ద్వారారోహణం నింపి పత్రాసనం సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్ర రంభం సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంలో దినచర్య మొదలవుతుంది. ధ్వజారోహణం చేయాలి. వేప పూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తాగాలి. కొత్త దుస్తులు ధరించి నిత్య బట్టలు పూర్తి చేసుకొని విష్ణుమూర్తిని పూజించి పంచభక్ష పరమాణాలతో నైవేద్యం పెట్టి దేవుడికి పెట్టిన నైవేద్యం భోజనం చేసి పంచదార శ్రవణం చేయించుకొని రైతు సోదరులు ఉగాది నుండి వ్యవసాయంలో కొత్త పనులు మొదలు పెట్టగలరు. నేటి నుండి వసంత నవరాత్రులు అనగా సీతారాముల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. చైత్రశుద్ధ నవమి రోజున శ్రీ 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 సీతారాములకు అంగరంగ వైభవపేత చైత్రశుద్ధ నవమి అభిజిత్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ